నేను నిజామాబాద్ నుంచి వచ్చిన 2 బళ్ళు అమ్మినా నరేందర్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు కామారెడ్డిలో ఉన్నాము. చట్టం టీవీకి స్వాగతం. ఈరోజు వచ్చిన సందర్భం ఏమిటంటే గురువారం వాహనాల అంగడి కామారెడ్డి పట్టణంలోని చర్చి గ్రౌండ్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ వాహనాల అంగడి గురించి విశిష్టత ఏంటి, అసలు తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా వాహనాల అంగడి అనే ఒక కాన్సెప్ట్ తేవడం జరిగింది. ఆరిఫ్ బాబా గత కొన్ని సంవత్సరాలుగా ఈయన ఆరిఫ్ బాబా అని ఒక వ్యక్తి, అంటే పొలిటీషియన్, తను బిజినెస్ రంగంలో ఉండి వాహనాలు ఎలా అమ్మాలి, వాళ్ళు ఎలా కొనాలి అంటే పాత వాహనాలు ఒక స్పేస్ ఏర్పాటు చేసి పబ్లిక్కి, అంటే ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు జరిగింది. మనతో మాట్లాడాక ఆయన సిద్ధంగా ఉన్న బాబా గారు. సార్, గుడ్ ఈవినింగ్ సార్, నమస్తే సార్. చెప్పండి, వాహనాల అంగడి గురించి ఏంది, అసలు మీ పేరు, అసలు మీకు ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, దాని విషయం చెప్పండి. గత 13 సంవత్సరాల నుంచి ఈ కామారెడ్డి వాహనాల అంగడి అని మాకు కొత్త ఆలోచన. గల్ఫ్ నుంచి మేము ఉంటుండే ఆడ ఒక కాన్సెప్ట్ చూసి మన కామారెడ్డి డిస్టిక్లో నేను అనే మా స్నేహితుడు నారాగౌడ్ అని ఇద్దరు కలిసి ఈ వాహనాల అంగడికి చాలు చేయడం పడింది. కావున గత 13 సంవత్సరాలు అయింది. ఈ అంగడిలో 35 నుంచి 40 విలేజ్ వాళ్ళు, 10 డిస్టిక్ వాళ్ళు ప్రతి గురువారం రావడం జరుగుతుంది. వాళ్ళకి ఏమున్నా కానీ ముఖాముఖి కూర్చోబెట్టి బండ్ల వివరాలు వాళ్ళకి తెలియక వాళ్ళు మా మీద నమ్మకం పెట్టి ఆర్సీ బుక్ కానీ, సీసీ లెటర్ కానీ, ఎన్ఓసి కానీ, ఏదైనా బాధ్యత ఉన్నా కానీ మా దగ్గర 10 నుంచి 15 పిల్లగాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది. మేము గత 13 సంవత్సరాల నుంచి వాహనాల అంగడి ఆలోచన వచ్చి ఇవాళ మేము కామారెడ్డిలో వాహనాలకు అందరికీ సభ్యులకు మేము వాళ్ళకు ముఖాముఖిగా సంజాయించి బండ్లు ఇవ్వడం జరుగుతుంది. కావున దేవుని దేవాల ఇప్పటిదాకా గత 13 నుంచి 14 సంవత్సరాలు అయింది. మాకు ఎలాంటి దొంగలు కానీ ఎవరైనా కానీ మా దగ్గర మొత్తం ఆర్సీ బుక్, సీసీ లెటరు, ఎన్ఓసి లెటర్ అన్నీ చూసి వాళ్ళకు బండి ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మాకు పోలీస్ సహకారం కూడా అందుబాటులో మంచిగా ఉంటుంది. డిఎస్పీ ఆఫీస్ కానీ, కామారెడ్డి టౌన్ కానీ, మొబైల్ పోలీసు వాళ్ళు కానీ మాకు అందుబాటులో ఏదైనా మంచి చెడు వస్తే మేము వాళ్ళకు ఏమన్నా ప్రాబ్లం ఉంటే వాళ్ళకు మేము చెప్తాం. కావున ఇప్పటిదాకా అయితే గత 13-14 సంవత్సరాల నుంచి ఏ బండి దొంగది, దొరది, దోకది రాలేదు. కానీ ఈ రైతులు ఒక 40 విలేజ్ నుంచి వచ్చి మా దగ్గర నమ్మి వాళ్ళకి ఎలాంటి ఆర్సీ బుక్ కానీ ఏదైనా కానీ మేము వాళ్ళకు నమ్మకం పెట్టి వాళ్ళకు బండ్లు ఇవ్వడం జరుగుతుంది. ఏ రైతు అయినా కానీ మా దగ్గరనే వాళ్ళు నమ్మకం మీద వస్తారు. కన్సల్టెంట్కి పోరు. కన్సల్టెంట్కి ఎందుకు పోరు అంటే ఆడ కన్సల్టెంట్ల పైసలు ఎక్కువ తగ్గితే ఈడ ముఖాముఖిలా వాళ్ళకి వీళ్ళకి రాపిచ్చి ఆర్సీ బుక్, సీసీ లెటర్ బాజాబ్తా పేరు మీద మేమే చేపిస్తాం. మేమే నిలబడి వాళ్ళకు బాధ్యత ఉంటాం. ఎందుకంటే వాళ్ళకు తెలియక మా దగ్గర నమ్మకం మీద వస్తారు వాళ్ళు. మేము వాళ్ళకు ఏదైనా కానీ నమ్మకం మీద ఈరోజు 13 సంవత్సరాలు 14 సంవత్సరాల నుంచి బండ్లు అమ్ముతున్నాం. ఇప్పటిదాకా దొంగది ఏ బండ్లు మన దగ్గర రాలేదు. అదేవిధంగా అమ్మకందారుడు కానీ కొనుగోలుదారు కానీ ఎటువంటి ఏమైనా ఇబ్బందులు వచ్చాయి గత ఇన్ని సంవత్సరాలు, ఎవరైనా ఇబ్బంది కలిగించారు? దేవుని దేవాలల్లా ఏ
13-14 సంవత్సరాల నుంచి ఏ బండి మేము అమ్మినా ఆర్టీఓ ఆఫీస్ ద్వారా ఏదైనా సీసీ లెటర్, ఏదైనా హెచ్పి క్యాన్సలేషన్ లెటర్, ఏదైనా ఇబ్బంది అయితే మేమే వాళ్ళతోటి పోయి మాట్లాడి ముఖాముఖి ఫైనాన్స్ వాళ్ళతోటి కూడా మేమే మాట్లాడతాం. ఇంకోటి ఈ ఒక కొత్త ఆలోచన వచ్చిన తర్వాత ఇంకొక ఆలోచన ఏమందంటే మన బ్యాటరీ ఈవీ బైక్లు, ఈవీ కార్లు, ఈవీ ఆటోలు అవి కూడా కొన్ని రోజుల్లో లాంచ్ అయ్యే అవకాశం ఉన్నది. ఎందుకంటే అతి త్వరలో వితౌట్ పొల్యూషన్ లేని బండ్లు కూడా మేము ఆలోచన మాకు వచ్చింది. దేవుని దయాలల్ల దానికి కూడా మేము అతి త్వరలో వారం 10 రోజుల్లో పెద్ద ఎత్తునలా ఈవీ ఆటో కానీ, ఈవీ బ్యాటరీ బైక్ కానీ, స్కూటీ కానీ, ఈవీ కార్ కానీ అతి త్వరలో మేము చాలు చేసే అవకాశం అది కూడా ఉన్నది. ఎందుకంటే మాకు రైతులు ముఖాముఖిగా ఉండి వాళ్ళు మా మీద నమ్మకంతో మా దగ్గరికి వచ్చి బండ్లు తీసుకుంటారు సార్. ఇప్పటిదాకా మేము వాళ్ళకు భరోసా మీదనే బండ్లు ఇచ్చినాం. వాళ్ళు కూడా మా దగ్గర భరోసాతోటే బండ్లు తీసుకోవాలి. వాహనాల అంగడి బాబా అంటే కామారెడ్డిలో చాలా ఫేమస్ అయిన వ్యక్తి. ఆ వ్యక్తి ఒకటే నికాటుగా ఉండి అందరికీ హెల్ప్ చేసే రకంలో ఉన్నాడు. అదే భాగంగా తను ఉపాధి కూడా కొంతమంది కల్పిస్తున్నాడు. దాని మీద ఏమంటారు? ఉపాధి అంటే ఇప్పుడు కొంతమంది వాళ్ళకు అవగాహన లేదు, ఆలోచన ఎట్లా ఏ విధంగా మనం సంపాదన పెట్టాలంటే వాళ్ళకు మేము ఒక దారి చూపించినాం. ఇగో బాబు ఈ బండి కొనుక్కరా, ఈ బండి కాయిదాలు మంచిగా జాగ్రత్త చూసుకో, మేము కూడా చూసుకొని వాళ్ళకు ఒక రూట్ చూపించినాం. వాళ్ళు కూడా వారంకి ఒక 5-6 వేలు 10,000 సంపాదించే అవకాశం వాళ్ళకు కూడా మేము ఇచ్చినాం. ఎందుకంటే వాళ్ళు కూడా పాపం లెంకొని ఊరు నుంచి బండ్లు తీసుకొచ్చి ఆర్సీ బుక్ కానీ, సీసీ లెటర్ కానీ, హెచ్పి క్యాన్సలేషన్ లెటర్ కానీ వాళ్ళు మొత్తం చూసుకొనే మా దగ్గరకు వచ్చి బండ్లు ఇచ్చే అవకాశం వాళ్ళకు కూడా మేము ఇచ్చినాం. గతంలో పోలీస్ ద్వారా పోలీస్ కేసులలో కానీ కొంతమంది సెషన్ నెంబర్ చేంజ్ చేసి కూడా దొంగ వాహనాలు అమ్మడం జరిగింది, అరెస్ట్ జైలు పాల్గొనడం జరిగింది. దాని మీద మీరేమంటారు? దేవుని దేవాలయాల మా దగ్గర మొత్తం పిల్లగాళ్ళు ఒక 10 నుంచి 15 పిల్లగాళ్ళు వాళ్ళకు కూడా మేము ఉపాధిస్తున్నాం. వాళ్ళు మొత్తం యూట్యూబ్లో కానీ ఆన్లైన్లో కానీ చూసుకొని ఈ ఒరిజినలా డూప్లికేటా ఏదైనా కాగితం చూసుకొని ఇప్పటిదాకా వాళ్ళు బండ్లు ఇవ్వడం జరిగింది. ఇప్పటిదాకా అయితే 13-14 సంవత్సరాల నుంచి ఏ దొంగ బండి ఏది మాతోటి కాగితాలది కూడా తప్పుగాలే, మాకు పోలీస్ది కూడా ఇబ్బంది ఏం కాలేదు. బైక్లు మీకు ఏ రకంగా ఉంటాయి, మళ్ళీ అదేవిధంగా రకాలు కావచ్చు, రేట్లు కావచ్చు, దాని మీద కొంత బీద వాళ్ళు వస్తారు. 15,000 నుంచి మా దగ్గర 90,000 దాకా బండ్లు అవకాశం ఉంటుంది. వాళ్ళు నెట్ క్యాష్ ఉద్దర ఏముండదు, ఇక్కడ ఉద్దర ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే ఆయన ఒక రేట్ అడుగుతారు, ఈయన ఒక రేట్ అంటారు. మధ్యలో మేము ఉండి నువ్వు ఇంత తీసుకో నేను ఇంత తీసుకో అని మేమే చేసి వాళ్ళకి ఇద్దరికి బంధాలు పెట్టి కాయిదా మీద రాపిచ్చి సీసీ లెటర్ కానీ హెచ్పి లెటర్ కానీ ఏదన్నా కానీ మొత్తం చేపించే బాధ్యత వాళ్ళది ఉంటుందని మేమే వాళ్ళకు చెప్పి ఎటువంటి లాభాపేక్ష లేకుండా కేవలం కస్టమర్ టు కస్టమర్ డైరెక్ట్ మార్కెటింగ్ చేయడం వల్ల మీరు మినిమం ఫీజు ఎంత తీసుకుంటారు? అంటే తను మీకు ఇప్పుడు బండ్లు ఇక్కడ పెట్టేదందుకు, ఎందుకంటే బండ్లది టోకన్ ఉంటుంది 100 రూపాయలు టోకన్. ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు మేము పిల్లగాళ్ళు ఉన్నారు, 10-15 పిల్లగాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా మేము 500 పిల్లగానికి కూలి ఇస్తాం, బండి వెనుక 100 రూపాయలు ఇస్తాం, అన్నం పెడతాం. మళ్ళా వాళ్ళకు పోయేటప్పుడు అన్నీ ఏమున్నా కానీ తాగి తినే ఖర్చులు కూడా వాళ్ళకు మేము ఇది చేస్తాం. వాళ్ళు కూడా ఇష్టం కూడా వస్తారు. వారంకి బండ్లు అమ్ముకొని అప్పుడే ఏమున్నా కానీ చర్చ్ కిరాయా, టెంట్ హౌస్ది అన్నీ మేము ఆ రోజే మొత్తం క్లోజ్ చేసి ఇస్తాం. మళ్ళీ వచ్చే వారం దాకా ఏం మాకు ఉండదు కాబట్టి మేము వాళ్ళకు కూడా ఎప్పటిదప్పుడే క్లోజ్ చేసేస్తాం. ఈరోజు చట్టం టీవీ న్యూస్ వాళ్ళు మా అంగడికి వచ్చి మా అంగడికి ఒక పెద్ద ఆరోపణ ఏమనంటే ఇంతకు ముందు కూడా దేవుని దేవాలల్ల హెచ్ఎంటీ వాళ్ళు వీళ్ళు అందరు టీవీ 9 వాళ్ళు అందరు వచ్చిపోయారు. ఈరోజు మా చట్టం న్యూస్లో మా ఆసిఫ్ భాయ్ మా తమ్ముడు ఉన్నాడు, అన్న మా చట్టం న్యూస్లో కూడా నీ న్యూస్ కావాలా, దేవుని దేవాలల్ల నేను కూడా ఒక కార్యకర్త ఉన్నా, కామారెడ్డిలో అందరికీ తెలుసు, చుట్టుపక్కల 40 విలేజ్లో తెలుసు. చట్టం న్యూస్ ఇవాళ మా తమ్ముడు ఆసిఫ్ న్యూస్ తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు.
ఇదే అండి మనం చట్టం టీవీ ప్రేక్షకులకు తెలియాల్సింది ఏంటంటే వాహనాల అంగడి వల్ల చాలా లాభమే ఉంది కానీ ఎటువంటి నష్టం లేదు. ఇవరి మధ్యవర్తుల వేరే వాళ్ళ మాటలు కన్సల్టెంట్ల మాటలు విని మోసపోవద్దు, జెన్యూన్గా రండి, జెన్యూన్గా తీసుకెళ్ళండి అని చెప్పి బాబా గారు మనకు చెప్పడం జరిగింది. అది అందులో భాగంగా 10 మంది కస్టమర్లు అడిగి తెలుసుకుందాం. బ్రహ్మాజీవాడి పాత పనులు 10-12 సంవత్సరాలు పోయే తీసుకొచ్చి అమ్ముకుంటున్నాము, 500 లాభం చూసుకొని అమ్మేస్తున్నాము. మరో 500 తక్కువ కాడి కొనుక్కొని మరో అంగడికి మరో అమ్ముకొని మేము ఊళ్ళో ఏదో ఉత్తగా ఉండకుండా కనీసం ఆదాయ మార్గం కోసం మీకు ఇలా జరుగుతుందని చెప్తున్నారు. అదే భాగంగా ఈ మిమ్మల్ని చూసి కొంతమంది వచ్చారా? నన్ను చూసి ఇప్పుడు 20-30 మంది వచ్చి ఇప్పుడు 100 మంది వస్తారు. బండి పాత బండి అమ్మాలంటే ఎవరు కొనిటట్లేరు, చోరు ముఖ్యం తీసుకుంటాడు. ఒకరికి చేతగానే వాడు ఏం చేస్తాడు, నేను తక్కువ రేటు తీసుకుంటాను ఒకటి వస్తాడు, నాకు ఆపద నేను అమ్ముకుంటాను ఒకైనా వస్తాడు, అట్లా కలిసిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు వెహికల్స్ మీద జిఎస్టీ పెట్టడానికి ఒక ఆలోచన వచ్చింది. దీని మీద ప్రభుత్వం ఎలాంటి డిమాండ్ చేస్తుంది? ఎందుకంటే అనవసరమైన ట్యాక్స్ పెట్టుకొని సామాన్య ప్రజలు అంటే సామాన్య ప్రజలే తీసుకుంటారు కదా, కార్లు అయితే కొన్ని పరిస్థితులు లేరు కరోనా తర్వాత. ఇది ఇప్పుడు జిఎస్టీ పెట్టి పబ్లిక్ కొద్దిగా అయోమయంలో ఉంది, దాని మీద ఏమంటారు? ట్యాక్సులు పెట్టడం, వెహికల్ పెట్టడం, ఆ ట్యాక్సులు కొత్త ఐటమ్ కొంటే ట్యాక్సులు ఈ మినిమం ఛార్జీలు ఇవన్నీ జిఎస్టీ మీద పడతాయని చెప్పి పాత బండి అమ్ముకుంటే సౌలత్ ఉంటుంది, కొన్న ఆయనకు తక్కువ రేట్లో దొరుకుతుంది అని అంతంత మార్గం మధ్యవర్తుల మనుషులు మధ్య రకం బతుకు ఉన్నోళ్ళు ఈ పాత బండ్లు అమ్ముకుంటుంది జీవనం గడుపుతుంది. అదేవిధంగా నిజామాబాద్తో మాట్లాడడానికి ఎందుకో వ్యక్తి కూడా ఉన్నారు ఇక్కడికి, తను కూడా వ్యాపారం చేస్తున్నారు ఇక్కడ, దాంతో మాట్లాడారు మెకానిక్ కూడా. ఆయన అసలు వెహికల్ చెక్ చేసుకుంటాడు, వెహికల్ ఎలా ఉంది, అదేవిధంగా ఆయన అభిప్రాయం निजामाबाद से आता हूँ, मेरा नाम बाबा भाई है, आगे हर हफ्ता 3-4 गाड़ियाँ बेचते हैं। और आपको कैसा दिख रहा है यहाँ पर आने बाबा भाई के पास काम करने से कैसा दिख रहा है? अल्हम्दुलिल्लाह अच्छा है, रोजी मिली हफ्ते में 5-10 रुपये कमा लेंगे, निजामाबाद से लगे गाड़ियाँ बेचते हैं। इसमें सबको बैलेंस रह रहा है, सबको बैलेंस है, बाबा भाई को हमारे से फायदा है, उनकी सबको फायदा है। నేను నిజామాబాద్ ప్రతి వారం వస్తాను, ప్రతి వారం 3-4 బండ్లు అమ్ముతాను. ఇక్కడ బెనిఫిట్ చాలా బాగుంది, వారానికి 5-10 వర్కౌట్ అవుతుంది, చాలా మంచి అంగడి. కస్టమర్ చాలా హ్యాపీ ఉన్నారు. నిజామాబాద్ అక్కడికి వస్తున్నామంటే చాలా హ్యాపీ ఉన్నారు. ఇక్కడ మాకు హ్యాపీ ఉన్నారు, మా వెహికల్స్ బాగున్నాయి, తన సపోర్ట్ కూడా చాలా బాగుంది. అంగడి నారగోడ్ అంగడి ఏబట్టి ప్రజలకు దాదాపు కరీంనగర్ డిస్టిక్, నిజామాబాద్ డిస్టిక్, మెదక్ డిస్టిక్ అన్ని విధాల చాలా మన తెలంగాణలో మంచి అంగడి పెట్టినాం. గత 14 సంవత్సరాలు 13 సంవత్సరాల నుంచి అంగడి తాగుతుంది. ఎందుకంటే 1,50,000 బైకు కొత్తగా కొనడానికి పోతాం, మాసుంటి బీదలు మేము ఇవాళ బైకు కొనాలనుకుంటాం, బైక్ ఆడుకోవాలనుకుంటాం. ఇవాళ 25 నుంచి 20,000 దాకా మాకు బండి దొరికే అవకాశం మా కామారెడ్డి జిల్లాలో మా బాబాబాయ్ నారగో ఈ అంగడి పెట్టినప్పటి నుంచి మాకు రైతులకే కానీ మా జాబర్స్లకే కానీ చాలా మంచిగా ఉంది. నమస్కారం. 13-14 సంవత్సరాల నుంచి కామారెడ్డిలో మొట్టమొదటిసారి ఆటో కన్సల్టెంట్ ఈ బాబాబాయ్ అనేది పెట్టారు. ఇప్పుడు నేను పని నేర్చుకుంటుండే, నేను మెకానిక్ని. కానీ గత వారం గురువారం నాడు ఒక బండి తీసుకొచ్చి అమ్ముకుంటాం. బండ్లకు అమ్మినప్పుడు కూడా ఒక 1000, 2000, 3000 చెప్తాయి. ఇక్కడ ఎలాంటి మనకు దూకా ఏమి ఉండదు. అందరం కలిసి ఇక్కడ ఏమైనా రేటు కలవకపోతే బాబాబాయ్ దగ్గర వస్తాం, ఆయన ఇద్దరికి సంజాయించి ఒక న్యాయం చేసి ఒక రేటు చేసి అలాంటి బండి అనిపిస్తాడు. ఇక్కడ కాయిదాలు అన్నీ కరెక్ట్ చేసి బండి రిజిస్ట్రేషన్ కూడా చేసేందుకు ఈయననే ఒప్పుకుంటాడు. అన్ని విధాలుగా సౌకర్యం ఉన్నది. బాబాబాయ్ మరియు నారగో ఇద్దరు కలిసి గత 13-14 సంవత్సరాల నుంచి అంగడి జరుపుకున్నారు. బాబాబాయ్ కూడా మళ్ళీ నారగోడు కూడా మేము హృదయపూర్వకంగా నమస్కారం చెప్తున్నాము. టీవీ చట్టం న్యూస్ కూడా నమస్కారం. నా పేరు ఎండి ఆరిఫ్ బాబా. కామారెడ్డిలో గత 13-14 సంవత్సరాల నుంచి ఈ అంగడికి మేము సాధించినాం. ఉపాధి అందరు ఊరోళ్ళకు కూడా ఇస్తున్నాం, ఇంకా ఇస్తాం. నా పేరు ఆరిఫ్ బాబా. నా సెల్ నంబర్ 9848993024. ఎవరైనా ఇన్నా కానీ ఏ అందుబాటు ఏ ఉపాయం ఏ బండి కావాలన్నా కానీ
ఎలాంటి ఇబ్బంది ఉన్నదన్నా కానీ నాకు ఫోన్ చేయగలరని నా యొక్క కోరిక. చట్టం తీసుకుంటూ వస్తాను. ఇదండి వాహనాల అంగడితోటి లాభమే ఉందని నష్టం లేదని ఇప్పుడు బాబా గారు చెప్తున్నారు. సార్ ఇది తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాం. చట్టం టీవీ కెమెరామెన్ సీనుతో మిర్జా ఆసిఫ్, జిల్లా ప్రతినిధి కామారెడ్డి.